హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. గత కొన్ని రోజులుగా టీడీపీకి వ్యతిరేకంగా తన మార్గాన్ని తను వెళ్ళిపోతూనే ఉన్నారు. తన మార్గంలో తను ఎక్కడైతే తప్పు జరుగుతుందో దాన్ని ప్రశ్నిస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారు తారా స్థాయిలో చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి వరుస ఘటనలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ రూ. 300 నకిలీ టికెట్లు భాగోతం బయటపడిన సందర్భంలో అసల ఎలా వస్తున్నాయి ఈ టికెట్లంటే, ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో, ఎవరైతే చైర్మన్ పొజిషన్‌లో ఉన్నారో వారి ద్వారానే ఈ టికెట్లు అమ్మిస్తున్నారంటూ తెలుస్తున్నట్టుంది. అందుకోసం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయిపోయి మీడియా ముఖంగా మాట్లాడటం జరిగింది వారిపైన. అంతేకాదు ఎప్పుడైతే బోర్డు సభ్యులంతా కలిసి టీటీడీ దర్శనానికి సంబంధించిన టికెట్లు రూ. 300 టికెట్లు ఒక్కోటి 19,000కు కూడా అమ్మారంట. అంత ఘోరమైనటువంటి అక్కడ జరుగుతూ ఉంది. సో ఓవరాల్ గా ఇవన్నీ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మీడియాలో హల్చల్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే నకిలీ టికెట్ల కుంభకోణం పెద్ద దెబ్బ. ఎందుకంటే ఎన్ని లక్షల మంది భక్తులు వస్తారో రోజుకు మనకు తెలుసు తిరుమలకి. అందుట్లో ఎంత మందికి ఈ టికెట్లు రూ. 300 దాన్ని 5,000, 7,000, 9,000, 19,000 పీక్ టైంలో కూడా అమ్ముతూ ఉన్నారంట. అంటే దీన్ని బట్టి చూసుకుంటే సాధారణ భక్తులు, డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లైన్‌లో నిలబడి కుక్కి కుక్కి చచ్చిపోవడం తప్పించి ఎవడి దగ్గర డబ్బులుంటే వాడికే శ్రీవారి దర్శనం అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం చెప్పకనే చెప్తూ ఉంది. గతంలో ఎవరైతే ఉన్నారో వారు డైరెక్ట్‌గా ఉన్న అధికారులకి, ఆటో డ్రైవర్లకి, కార్ డ్రైవర్లకి ఇచ్చేసి అమ్మించేవారంట. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. అలాగే సొంత టికెట్లు ప్రింట్ చేసుకోవటం, వాళ్ళకి ఎవరెవరికి అమ్మేయటం, దాంట్లోంచి భాగాలు అందరూ షేర్ చేసుకోవటం, అటు చైర్మన్‌కి, ఇటు ఈవోకి అందరికి వెళ్తున్నాయేమో అని డౌట్ అందుకు. సో ఓవరాల్‌గా పవిత్ర దేవుని సన్నిధిలో వీఐపీ దర్శనాలే తీసేయాలని అడుగుతున్న ఈ సందర్భంలో ప్రత్యేక దర్శనం అని చెప్పి టికెట్‌లని ఆన్‌లైన్‌లో నుంచి ఆఫ్‌లైన్‌లో అమ్మి వాటి ద్వారా కోట్లు డబ్బులు తయారు చేసుకుంటూ ఉన్నారు పాలకవర్గం వాళ్ళు. దీన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది పవిత్ర దేవుని సన్నిధి. ఉన్నవాడైనా లేనివాడైనా దేవుని దగ్గర ఒకటే. ఉన్నవాడికి డబ్బులున్నాయని చెప్పేసి టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారు. సినిమా థియేటర్ దగ్గర అమ్మితేనే పోలీసులు మక్కలేర కొడతారు. అటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర బ్లాక్‌లో టికెట్లు అమ్ముతూ ఉన్నారంటే అది ఎంత దారిద్రమైన విషయం ఒకసారి ఆలోచించండి. ప్రజలు గమనించవలసింది ఒకటే. గతంలో ఎప్పుడు జరగనంత రీతిలో టీడీపీలో ఇన్ని అనర్థాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రూ. 300 టికెట్ ని 7,000 నుంచి 19,000 వరకు సమయాన్ని బట్టి రేట్లు మార్చుకుంటూ వెళ్లి బ్లాక్ లో అమ్ముతున్నటువంటి ఈ దందా చేసే ముఠా మొత్తాన్ని ఎంత దారుణంగా శిక్షించాలి. దీని వెనక ఉన్న పెద్ద పెద్ద నాయకులు కూడా తీసుకొచ్చి శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది దేవునికి అవమానం, అక్కడ ఉన్న అధికారులకు అవమానం, అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కి అవమానం, అందరికీ భక్తులు కూడా అవమానించినట్లే. ఎందుకంటే లైన్‌లో 10 గంటలు, 12 గంటలు, 8 గంటలు నిలబడి దేవుని దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులని దారుణంగా మోసం చేసినట్టే కదా! సో, ఇవన్నిటిని దగ్గర పెట్టుకొని మనసారా ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఇటువంటి దరిద్రాలు, ఇటువంటి చెడు పనులు, ఇటువంటి యాక్సిడెంట్లు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో గాని, పరిసర ప్రాంతాల్లో కానీ జరగకుండా ఉండాలంటే ఎటువంటి శాంతులు చేయాలి, ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి దీక్షలు చేయటం అంటే పనికిరాని లడ్డు కోసమే దీక్ష చేశాడు. అబద్ధాన్ని నిజం చేయడం కోసం. అటువంటిది ఇప్పుడు కూడా ఆయన ఏదో ఒక దీక్ష చేసి ఈ అపశృతిని శృతిలో పెడతాడేమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్స్‌ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.